దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ గురించి ప్రపంచమంతటా తెలిసిందే. ఆయన తీసే సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో సంచలనంగా ఉంటాయి. టైటానిక్ మొదలుకొని అవతార్ వరకు జేమ్స్ చేసిన సినిమాలు యావత్ ప్రపంచాన్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఆయన అవతార్ 3ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అవతార్ ఫైర్ అండ్ యాష్ టైటిల్ తో ఈ ఏడాది డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి చంద్రుడిపై అద్భుతమైన యుద్ధాన్ని చూపించబోతున్నాడు జేమ్స్. ఇక ఆ తర్వాత అవతార్ 4ని తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత జేమ్స్ చేయబోయే ప్రాజెక్ట్ కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కథ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అనుబాబు నేపథ్యంలో ఆ సినిమా ఉండనుందట. చార్లెస్ పెలిగ్రినో రచించిన గోస్ట్ ఆఫ్ హిరోషిమా అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడి నుంచి బయటపడిన జపాన్ కు చెందిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు జేమ్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ సినిమా రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. జేమ్స్ కెమెరాన్ సినిమాలంటే అంత ఈజీగా కంప్లీట్ కావు. విజువల్ వండర్ గా రూపొందించడానికి ఏండ్లకేండ్ల సమయం తీసుకుంటాడు. కాబట్టి అనుబాబుపై సినిమా రావాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.